Now I request chief guest of this program, Sri Justice MSK Jaiswal Garu to address on this occasion. సభకు నమస్కారం. ఇప్పుడు కన్స్యూమర్ అంటే ఎవరు? అసలు ముందు మనము స్టార్ట్ చేసే ముందు ఎవ్రీవన్ షుడ్ నో యాజ్ టు హూ ఈజ్ అ కన్స్యూమర్. చాలామందికి ఆ కన్స్యూమర్ అనే వర్డ్ అనే మీనింగ్ తెలియదు. చాలామందికి కన్స్యూమర్ అంటే తాగేవాడు ఉంటారు, కొంతమంది కన్స్యూమ్ చేసేవాడు, తాగేవాడు, తినేవాడు. అట్లని కాదు, కన్స్యూమర్ అంటే ఎవరు అది మనం తెలుసుకొని దెన్ వీ షుడ్ ప్రొసీడ్. ఇప్పుడు మీకు దినమంతా దెర్ ఆర్ వెరీ హెక్టిక్ సెషన్స్, దే విల్ టేక్ యూ త్రూ ది ఇంట్రికేసీస్ ఆఫ్ ది యాక్ట్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్రీఫ్లీ ఏంటంటే ది రోల్ ఆఫ్ ఎ ట్రైనర్ in creating awareness of consumer is very, very important, because India, in spite of all said and done, all developments and so many activities going on, still we lag far behind in the consumer movement. Of course, Indian people are known to have more patience and tolerance. మన భారతీయులకు ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. మనం ప్రతిదానికి భరించుకుంటాము, ఎందుకులే మనకు ఎందుకు తలకాయ నొప్పి ఎందుకు అని మనం ఊరుకుంటాము. కానీ వేరే కంట్రీస్లో మాత్రము ఫర్ ఎనీ స్మాల్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, ఎనీ వయలేషన్ ఆఫ్ ద రైట్స్ టు లివ్ ఇన్ ఎ పీస్ఫుల్ అండ్ హ్యాపీ మేనర్ విల్ అట్రాక్ట్ టార్టియస్ లిటిగేషన్. కోట్లు దావాలేస్తారు, గెలుస్తారు. కానీ మన భారతదేశంలో ఏంటంటే కొంచెము లెథర్జీతనం ఉంది మనకు, ఎందుకులే అంటాము. ఇంకా వేరే మెయిన్ కారణం ఏంటంటే టైం కన్స్యూమింగ్, సమయం ఎక్కువ పడుతుంది ఇక్కడ. అది వాస్తవమే. అది ఇక దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది విశ్లేషించుతూ కూర్చుంటే చాలా సమయం పడుతుంది. సమయం చాలా పడుతుంది. యాక్ట్లో ఉంది 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అని. బట్ దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అండ్ నాట్ ఫీజిబుల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టు బి ప్రొవైడెడ్ టు ది కన్స్యూమర్ కమిషన్స్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, there should be some awareness amongst us, particularly in this young generation. మీరు రాబోయే సమాజానికి పౌరులు, మీ చేతిలో మొత్తం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ సే, ఐ థింక్ many of you heard me several times, this young generation can be torch bearers for the society, particularly those coming from legal fraternity. దే ఆర్ నోన్ యాజ్ టార్చ్ బేరర్స్. ఎందుకంటే సమాజానికి ఒక దిక్విచి, ఒక మార్గదర్శకుడు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేరే వేరే ఫీల్డ్లో ఉన్నారు. కానీ సమాజానికి వాళ్ళ హక్కులు, వాళ్ళ రైట్స్ కాపాడటానికి దారి చూపెట్టేవారు, మార్గదర్శకులు ఉన్నారంటే ఈ న్యాయ వ్యవస్థ, ఈ న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఈ మొత్తం న్యాయ వ్యవస్థ, దానికి ఉన్న ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఈజ్ వెరీ వెరీ బెర్. దేర్ ఫోర్ ఐ ఆల్వేస్ టెల్, యూ కెన్ బి టార్చ్ బేరర్స్. మీ చేతిలో ఉంది భవిష్యత్తు. ఇక మేమైతే లాస్ట్ లెగ్ ఆఫ్ జర్నీలో ఉన్నాం. మేము వీఆర్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ జర్నీ. వీఆర్ ఆల్రెడీ క్రాస్ 70 years, సో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ వీ వాంట్ టు లీవ్ బిహైండ్ ఎ లెగసీ విచ్ షుడ్ రియల్లీ బీ అడ్మైర్డ్ బై ద సొసైటీ. మాకేంటంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రెగ్యులర్లీ విజిటింగ్ ICFAI Law College as a professor of practice. Even at this age, I am not feeling tiredness of traveling all the way for 1.5 hours, nearly 40 kilometers Shankarpalli. I go. Why I go? Because I want my younger generation to be alert and be awakened as to what their role is going to be in the future. మీ బాధ్యత ఏంటి? ఇప్పుడు ఈ కన్స్యూమర్ అనేది, ఇప్పుడు సివిల్ తెలుసు అందరికీ, సివిల్ తగాదాలు ఉంటాయి కదా, భూమి తగాదాలు. క్రిమినల్ అంటే పోలీస్ కేసులు అన్నీ ఉంటాయి, ఐపీ ఉంటుంది, కంపెనీ యాక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ కన్స్యూమర్ గురించి ఎక్కువ అవగాహన లేదు. కానీ మనిషికి అది చెప్తారు, ఒక సామెత ఉంది, రైట్ ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్ అంటారు. పుట్టినప్పటి నుంచి మనం చనిపోయిన వరకు ప్రతి స్టేజ్లో మనకు అవసరం వచ్చేది కన్స్యూమర్ యాక్టే. ఎందుకంటే మనం పొద్దుగల లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్నో ఉంటాయి మనకు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. చిన్న మీరు కొన్న పాల ప్యాకెట్ కాడ నుంచి, మీరు కొన్న చాక్లెట్ కాడ నుంచి, ఇక మీరు కేసులు చెప్పుకుంటూ కూర్చుంటే సాయంత్రంలాగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న కేసులు ఉంటాయి, పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. ఎనీ కేసు కానీ కమన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక
బిస్కెట్ తిన్న బిస్కెట్ మా కేసు వచ్చింది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ కమిషన్ ఫర్ 5 years. బిస్కెట్లో, పార్లేజీ బిస్కెట్లో ఆ స్టాపుల్ పిన్ వచ్చిందండి. ఆ స్టాప్లర్ ఉంటుంది కదా, ఆ స్టాప్లర్ పిన్ పార్లేజీ బిస్కెట్ వచ్చింది. ఇక మనం ఏం చేస్తాము, చాలామంది పడేస్తాం, పోనీ అంటే ₹1 బిస్కెట్ ప్యాకెట్ కదా పడేస్తాము, చాలా తప్పది. కానీ ఒక్క మనిషి ఆ దానికి బట్టి కేసు వచ్చింది మా దగ్గర. హీ ఫాట్ ఇన్ డిస్ట్రిక్ట్ కమిషన్, హీ కేమ్ టు స్టేట్ కమిషన్ ఓన్లీ ఫర్ దట్ మిస్టేక్. ఆ బిస్కెట్లో ఆ స్టాప్లర్ పిన్ రావడం వల్ల మన పండుగ డ్యామేజ్ అయింది. ఇట్ హస్ కాజ్ సమ్ ఇంజరీ టు ది జాస్ ఆఫ్ దట్ మ్యాన్ అండ్ దేర్ఫోర్ హీ వాంటెడ్ కాంపెన్సేషన్. ఇది చిన్న ఎగ్జాంపుల్. దీనికాడ నుంచి క్రోర్స్ దాకా ఉంటుంది మనకు. ట్రైన్ టికెట్స్, హోటల్స్, సర్వీస్ ఛార్జెస్, ఎక్కడ పోయినా మనకు ఉంటుంది. మీరు సాయంత్రం పోయి హోటల్లో భోజనం చేయండి, మీరు బిల్ చూస్తారా ఎప్పుడన్నా? ఆ హోటల్లో కూడా ఏంటంటే మోడర్న్ ట్రెండ్, ఆ చీకటి పెడతారు, లైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే మీకు మనకేం కనపడదు బిల్లో. ఆ బిల్లో ఏముంటుంది మనకేం కనపడదు. అండ్ అడగడానికి సిగ్గుపడతాం మనం. వీ ఫీల్ షై or below our dignity to ask the bearer or the waiter as to what the details are in the bill. అదొక ఫాల్స్ ప్రెస్టీజ్ మనకు. దాంట్లో సర్వీస్ ఛార్జ్ చేస్తారు. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి. సర్వీస్ ఛార్జ్ కెనాట్ బి కలెక్టెడ్ ఫోర్సిబ్లీ ఇన్ ద బిల్. ఇట్ ఇస్ అ వాలంటరీ పేమెంట్. సర్వీస్ ఛార్జ్ అంటే ఏంటి? మనం టిప్స్ ఇస్తాం కదండి. होटल में जाके आप कुछ भी खाए तो 10 रुपये टिप्स देते वहाँ बेरर को. दैट इज कॉल्ड सर्विस चार्ज. दैट डिपेंड्स अपॉन आवर सेटिस्फैक्शन. మన తృప్తి పట్టి ఉంటుంది అది. अगर आप खुश है सर्विस से, आप 10 रुपये 5 रुपये देते बेरर को. बट दैट कैनॉट बी कलेक्टेड मैंडेटरी इन द बिल. बट व्हाट एवरी होटल इज डूइंग, आज शाम टुडे इवनिंग you go to any hotel and take your dinner or anything, you will find some 5% service charge. We are blindly paying the money. Nobody is bothered. See, for us it may be a matter of 500 or 1000, but for that man it makes runs into lakhs. Similarly, if you go to petrol pump, he will never give you change. He will never give you change. It may matter of half 50 NP or 25 NP or 75 NP. For us it is nothing. But overall, what is it? Similarly, RTC driver conductors, they will never give loose change. They will never give seats for the senior citizens which they are supposed to provide. There is a man from Sangareddy, Narendra, that RTC, Narendra. He is an old man from Sangareddy. He has filed hundreds of cases against RTC. The rule is, they must earmark some seats for senior citizens. ఆ సీనియర్ సిటిజన్స్ రాగానే వాళ్లకు అక్కడ కూర్చున్న వాళ్ళకు లేపి వీళ్ళకు కూర్చోబెట్టే బాధ్యత కండక్టర్ది. అది వాళ్ళు చేశారనేసి అది ప్రస్తుతం కేసులు వేసుకోపోతున్నాను. మా దగ్గర 50 కేసులు ఉండే. ప్రతిసారి whenever he used to come from Sangareddy to Hyderabad, he used to file a case saying that the conductors are not discharging their duties. వాళ్ళ డ్యూటీ ఏంటి? The moment a senior citizen comes, he must see that seat is given to him. కేసులో ఇచ్చాము, ఆర్టీసీ 5,000 ఇవ్వమన్నాము, 10,000 ఇవ్వమన్నాము, డ్యామేజ్ కాంపెన్సేషన్. ఇలాంటిది ఎంతమంది చేస్తున్నాం మనము? సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ కన్స్యూమర్స్. ప్రతి మనిషికి మీరు ఒక్క కావచ్చు, యూ కెన్ అట్లీస్ట్ టెల్ 10 people యాజ్ టు వాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ పీపుల్. మీ కుటుంబంలో మీరు చెప్పండి, మీ మదర్కి, మీ ఫాదర్కి, మీ బ్రదర్కి, మీ చెల్లెకి, మీ వదినకి చెప్పండి कि भाई क्या है, आखिर कंज्यूमर का मूवमेंट क्या है, क्या राइट्स क्या है आपके, व्हाट आर योर राइट्स. आई विल गिव वन स्मॉल एग्जांपल दैट शॉपर स्टॉप केस, गोल्ड कॉइन. व्हाई आई एम टेलिंग इज दिस इज अ प्रिकॉशन व्हिच यू मस्ट टेक, not only you, your family members also. ఒక ములుగులో ఒక మనిషి ఉండే, ఆయన ఏం చేశారంటే షాపర్స్ స్టాప్ ఉంది బేగంపేటలో, ఇక్కడ ఈ పర్చేస్డ్ 50 గ్రాములు 5 తొలే 5 తులాలు 50 గ్రాములు బంగారం కాయిన్. ఆయన కొన్నప్పుడేమో 30,000 రూపాయలు తులం ఉండే, 30,000 for 10 grams. एक तोले का 30,000 था when he purchased in 2016 or something. He has purchased by paying 1.5 lakhs 5 grams of coin online. And that shopper stop placed the order with the Muthoot, some very famous gold, Malabar Gold Company. ఆ మలబార్ గోల్డ్ కంపెనీ వాళ్ళు గోల్డ్ కాయిన్ని వాళ్ళు ప్యాక్ చేసి షాపర్ స్టాప్కి ఇస్తారు. ఈ షాపర్ స్టాప్ ఏం చేసి మొత్తం ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాడు. దట్ ఈస్ అ ప్రాక్టీస్. హీ హెస్ పెయిడ్ 1,34,000 ఇన్ దోస్ డేస్. సరే, ఇంటికి వచ్చేసరికి ఏమైంది, చాలాసార్లు అయితే ఉంటుంది, మీరు వినే ఉంటారు, పేపర్ చూస్తూనే ఉంటారు.
ఓపెన్ చేస్తే లోపల సబ్బు బిల్ల ఉంటుంది, ఇటుక ఉంటుంది, ఏదైనా పేపర్లు ఉంటాయి. అది కామన్ అయితే ఉంటుంది మనకు. కానీ ఆ కేసులో ఏమైంది, ఇప్పితే మంచి బ్యూటిఫుల్ ప్యాకింగ్ అండి, మల్మల్కే కపడే మే బ్యూటిఫుల్ ప్యాకింగ్. ఓపెన్ చేస్తే లోపల ఏం లేదు, బిల్స్ ఉన్నాయి అంతే. ఎక్సెప్ట్ బిల్స్ దర్ ఇస్ నో గోల్డ్ కాయిన్. ఆ 1.5 lakhs పెట్టింది గోల్డ్ కాయిన్ రాలే. దెన్ ఇమీడియట్లీ హీ ఫైల్డ్ ఎ కేస్. హీ కేమ్ టు మై కోర్ట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ కమిషన్. ఐ థింక్ గౌరీ శంకర్ సంబడి వాజ్ అపియరింగ్. మీరు బిలీవ్ చేయండి, నాకు ఐ అబ్యూజ్ దట్ మ్యాన్ ఫర్ ½ an hour. మేము జనరల్ చెప్పాం, అట్లా కోర్టులో చెప్పాం, కానీ నాకు ఎంత కోపం వచ్చింది నాకు ఆ రోజు. అర్ధ గంట పట్టి తిట్టాను దానికి. బాబు నీకు ఏమైనా బుద్ధి ఉందా? అరే బంగారం కొంటారా ఆన్లైన్లో? మీకు ఏదైనా షాప్కి పోయి చెక్ చేసి టెస్ట్ చేసి కొంటాము. 1,50,000 రూపాయలు నువ్వు ఆన్లైన్ కొనేసి బంగారం. లేదు సార్ డిస్కౌంట్ అన్నారు, ఏదో కూపన్స్ అన్నారు. ఆల్ టెంప్టింగ్ ఆఫర్స్ విల్ బి దేర్. దిస్ గివింగ్ ఎ టెంప్టింగ్ ఆఫర్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఆఫెన్స్ అండర్ అవర్ సిపి యాక్ట్. ఇట్స్ నాట్ పర్మిసిబుల్. ఏ కంపెనీ కూడా మోసపూరిత వాగ్దానాలు చేయకూడదు. నో కంపెనీ షుడ్ మేక్ ఎనీ ఆఫర్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అడ్వర్టైజ్మెంట్స్కి ఉంది, రాంగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఒక హీరోయిన్ వస్తుంది టీవీలలో ఫోన్లలో, లక్స్తో స్నానం చేయమంటుంది. ఆమె లక్స్ సబ్బు ఇప్పుడు వాడదు. ఆమె అమితాబ్ బచ్చన్ సేస్ యూజ్ దిస్ థింగ్, హీ నెవర్ యూజెస్ దట్. అడగండి ఆయన వాడుతుండా అని. వాళ్ళు వాడరు, వాళ్ళు డబ్బుల గురించి చెప్తా ఉంటారు. అయితే దానికి కూడా చెక్ చేయడానికి ఈ యాక్ట్లో, కొత్త యాక్ట్లో స్పెసిఫిక్గా ప్రావిజన్ పెట్టారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దిస్ సర్క్యులర్ వేర్ సిసిపి అని వచ్చింది కదా, వాళ్ళు ఏమంటారంటే బిఫోర్ యూ యాక్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ యూ యూజ్ ద ప్రోడక్ట్. ఏమైనా కానివ్వండి, దగ్గు మందు కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఖష్ ఖష్ కర్తా గల్లే మే విక్స్ కి గోలీలో, అరే कोई विक्स खाता गोली, top that were celebrities for the just for sake of money they advertise, and we people because Aishwarya Rai is doing that, I will do that. అరే ఐశ్వర్య రాయ్ అది ఎందుకు వాడుతుందండి? వై షీ విల్ యూజ్, వై షారూక్ ఖాన్ విల్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. సో అది ఏంటంటే ఆ టెంప్టింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో వెరీ డేంజరస్. ఈ టాపిక్ గురించి చెప్పిస్తున్నాను మీకు. అయితే ఏమైందంటే ఆ కేసులో ఈ ఫైల్డ్ కేస్ చాలా కోపడాను. అసలు నీకైనా బుద్ధి ఉందా నీకు? నువ్వు అంత బద్దకమా నీకు? అంత లేజినెసా? కాంట్ యూ అఫోర్డ్ అండ్ గో టు షాప్? టీవీలో వస్తుంది కదా, सोफा के ऊपर सो के जो है फोन पे बिल पे कर दे रहे, करंट के बिल फोन पे कर दे रहे, వాటర్ బిల్ ఫోన్ పే कर दे रहे. సోఫా పే సోయే సర్కార్, సోఫా మీద పండుకొని బిల్స్ కట్టేస్తాడు. దాంట్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది, ఎంత మోసం అవుతుంది దాంట్లో. ఇప్పుడు మీరు వన్ మోర్ రిక్వెస్ట్ ఐ ఆల్వేస్ మేక్ టు స్టూడెంట్స్, రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఇస్ అ మస్ట్, మోర్ పర్టికులర్లీ ఫర్ లా స్టూడెంట్స్. ఎవ్రీ డే యూ మస్ట్ రీడ్ న్యూస్ పేపర్. It is more important than your books, because you will know how things are happening in the society. సమాజంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, దానికి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి మనం తెలుసుకుంటూ ఉంటాం మనం. See, being informed is more better than being deceived. If you are informed as to how things are going on, how frauds are being committed. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ పేపర్లో చూశాను, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అంట పోలీస్, అంటే డిజిటల్ అరెస్ట్ కింద 98 లక్షలు పోయినాయి. ఈరోజు పేపర్ మీకు ఎప్పటికైనా పైన ఉంచండి. ఈరోజు బీయింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్, ఆ డిజిటల్ అరెస్ట్ అనేసి భయపెట్టించి 98 లక్షలు తీసుకున్నారు. మరి పోలీస్ ఆఫీసర్. ఇంకోటి జేడీ లక్ష్మీనారాయణ చూసి ఉంటారు మీరు, దట్ ఫేమస్ లక్ష్మీనారాయణ, అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా, వన్ ఆఫ్ ది జెమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. హీ వాజ్ డ్యూప్డ్. ముందు వైఫ్ చేసింది, ఆమెకు అర్థం కాదు పాపం, ఈయనగా సహాయం చేసింది పాపం. ఆయన 48 లక్షలు 8 లక్షలు పోయినాయి వాళ్ళకి. సో ఏంటంటే ఇలాంటి జరుగుతున్నాయనేసి మనము యూ కెన్ బి అలర్ట్, యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్. గోల్డ్ కేసు అయితే నేనైతే ఒప్పుకోలేదండి. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, నీకు ఒక్క పైసా అయ్యాను. అయితే లేదు సార్, నేను చెప్పాను నిజమే, నేను అంతా అబద్ధం అంటున్నావు, దాంట్లో గోల్డ్ కాయిన్ ఉండే నీవు తీసుకొని జేబులో వేసుకున్నావు ముందు, ఇప్పుడు గోల్డ్ కాయిన్ లేదంటున్నావు. కావచ్చు కదా, అది కూడా కావచ్చు కదా. ప్యాకెట్ వచ్చిన తర్వాత ఇప్పిన తర్వాత నువ్వు జేబులో వేసుకుని దాని ఏం చేస్తాం? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు హావ్ నాట్ గాట్ ది గోల్డ్ కాయిన్? ఫార్చునేట్లీ ఫర్ దట్ మ్యాన్, అది నా అదృష్టం చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆ కవర్ వచ్చినప్పటి నుంచి ఓపెన్ చేసిన మొత్తం వీడియో రికార్డ్ చేసిన ఆయన. హీ డిడ్ వీడియో రికార్డింగ్ ఆఫ్ ద ఎంటైర్ కవర్, ద సీల్డ్ ప్యాక్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లాస్టిక్ కవర్,
ఆఫ్ షాపర్ స్టాప్ 3 కవర్లు ఉంటాయండి. ఆ కవర్ ఇప్పడం కూడా చాలా కష్టం. ఆ అడ్హెసివ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇప్పలే మనం. ఆ సీజర్ని కట్ చేసిండు, లోపల ఇంకో కవర్, ఆ 3వ కవర్ లోపల మలబార్ గోల్డ్ బ్యూటిఫుల్ ప్యాకింగ్ డబ్బా అంతా ఇప్పింది మొత్తం చూసిండు. సో వీడియో క్లియర్ వచ్చింది, తీసుకున్నప్పటి నుంచి ఓపెన్ చేసిన వరకు ఏం మొత్తం చూసింది. ఇక అది చూసి ఐ హ్యావ్ టు అవార్డ్ హిమ్, ఎందుకంటే దర్ ఇస్ సఫిషియెంట్ ప్రూఫ్ టు షో దట్ హీ హాజ్ నాట్ రిసీవ్డ్ ఎనీ గోల్డ్ కాయిన్ బట్ ఓన్లీ రిసీవ్డ్ సమ్ వైట్ పేపర్స్, ఇన్వాయిస్ బిల్స్. ఇప్పుడు అది చేయకుండా ఏమవుతుంది చెప్పండి? ఐ హావ్ నాట్ గివెన్ 1 రూపీ ఫర్ దట్ ఫెలో. ఆ వీడియో లేకుంటే ఒక్క న్యాప్ తెచ్చేవాడిని కాదు నేను. ఎందుకంటే బోత్ సైడ్స్ ఆర్ పాసిబుల్. వాళ్ళు పంపించకపోవచ్చు, వాళ్ళు పంపించవచ్చు, నేను కూడా మోసం చేయవచ్చు. ఇప్పుడు నాకు పంపిస్తారు, నాకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, లోపల ఒకటి నాకు ఏం లేదని ఎవరేం చేస్తారు. సో బోత్ సైడ్స్ ఆర్ పాసిబుల్, ఇజంట్ ఇట్? సో దేర్ ఫోర్ బికాస్ ఆఫ్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ వీడియో రికార్డింగ్ దట్ మ్యాన్ గాట్, అఫ్ కోర్స్ ఐ టోల్డ్ హిమ్ టు నాట్ పే మనీ, బట్ ప్రెజెంట్ రేట్ అప్పుడు రేట్ ఎక్కువైపోయి ఉండే 5 తులాల బంగారం ఇవ్వమన్నాను. నాట్ మనీ, 5 తులాల సోనా దేనా, 50 grams బంగారం ఇవ్వాలా, బికాస్ రేట్ డిఫర్స్ కదా. సో ఇప్పుడు వై ఐఎమ్ టెలింగ్ ఇస్ యూ మస్ట్ ఇన్ఫార్మ్ ఆల్ యువర్ పీపుల్ అండ్ యూ ఆల్సో బీ ఇన్ఫార్మ్డ్ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ ఆర్డరింగ్ ఆన్లైన్ దట్ యువర్ లేజినెస్, you want to sit at home and order for everything. You will order for biryani, you don't know what you get in the biryani. బొక్కలు ఉంటాయో ముక్కలు ఉంటాయో ఇంట్లో కూర్చొని మనం తెప్పిస్తున్నాము. అదొక ఫ్యాషన్ అయిపోయింది యంగ్ జనరేషన్కి. సి కంఫర్ట్స్ ఆర్ దేర్ ఫర్ అస్, బట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. ఎంత మోసం ఉంది ఆన్లైన్లలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిట్ షాట్, దిస్ షాట్, దట్ షాట్, అన్ని మోసాలే. హౌ దే ఆర్ ఎర్నింగ్? నో, అమెజాన్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ నౌ. How they are earning? By making fools all of us. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు ముందు బీ ఇన్ఫార్మ్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ పీపుల్. అమ్మ, నాన్న, మన్న, వదిన మన ఇంటికి ఇట్లా వస్తే యూ టేక్ దిస్ ప్రికాషన్. ఎందుకంటే ఆన్లైన్లో ఏమొస్తుంది ఎవరు నమ్మకం లేదు. మీరు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంత డబ్బా తిప్ప మొత్తుకున్నా లాభం లేదు అక్కడ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో దేర్ ఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ అఫెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ ది కన్స్యూమర్స్. కన్స్యూమర్ రైట్స్ చాలా ఉన్నాయి, మీకు దినంలో సార్ వారు చెప్తారు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్. వాళ్ళ అధికారాలు, వాళ్ళ రైట్స్, వాళ్ళ పనిష్మెంట్స్, వాళ్ళు ఎలాంటి కేసులు వేయచ్చు మన దగ్గర. ప్రతి కేసు వేయచ్చు అండి. ఎనీ కేస్ అండర్ ది సన్ అండ్ ఆన్ ది ఎర్త్ కెన్ బి ఫైల్ బిఫోర్ కన్స్యూమర్ కమిషన్. సివిల్ కోర్టు పోవచ్చు, కావాలంటే క్రిమినల్ కోర్టు పోవచ్చు, సుప్రీం కోర్టు పోవచ్చు, హైకోర్టు పోవచ్చు. కానీ అదే రిలీఫ్ మీకు ఈ కన్స్యూమర్ కమిషన్ దొరుకుతుంది. ఇట్ వాజ్ ఎ వెరీ లాడబుల్ లెజిస్లేషన్. యాక్చువల్లీ చేసినప్పుడు జనరలీ పర్టికులర్ మై లా ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ, ఎనీ లెజిస్లేషన్ దట్ ఈస్ మేడ్ బై ది పార్లమెంట్ ఇన్ దర్ విజ్డమ్ విల్ హ్యావ్ లాడబుల్ ఆబ్జెక్ట్స్. చాలా మంచి ఉద్దేశం ఉంటుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఎక్కడ వస్తుంది మనకు? దాని ఉపయోగంలో వస్తుంది. ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ బీయింగ్ మోర్ మిస్యూజ్డ్ దెన్ బీయింగ్ యూస్డ్. సో సిమిలర్లీ ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా దాంట్లో ఉన్న మనకు బెనిఫిట్స్ మీరు చూస్తే మనకు చాలా బాగుంటుంది. ఒకటే మళ్ళా ఏం చెప్తున్నాను, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ డిలే. సమయం పడుతుంది, మీకు ఓపిక ఉండాలి. ఇంకో కేసు నేను చెప్తా ఉంటాను. ఒక అమ్మాయి ఇబ్రాహీంపట్నం నుంచి ఫ్రమ్ మ్యారేజ్, వన్ లేడీ వాజ్ కమింగ్ ఫ్రమ్ మ్యారేజ్ ఎట్ ఇబ్రాహీంపట్నం, ఏమంటారు పట్టు చీర వేసుకొని వస్తుంది. ఆ ఆర్టీసీ బస్లో కొంగు ఉంటుంది కదా, సాడీగా పళ్ళు जो है सीट के उसमें there was a small some iron protruding from a seat. అది పళ్ళులో ఇరుకొని ఆ చీర చినిగిపోయింది, ఇచ్చారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఎందుకులే పోతే పాయ అంటాం కదా జనరల్. ఇప్పుడు నేను కూడా అదే అంటాను. నేను అన్నీ తెలుసుకొని కూడా నేను కూడా మూడుకునే ఎవరికి ఉందని అప్రోచ్ గౌరీ శంకర్, he is to draft petition, he has to file a petition. అవన్నీ మనకు లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ అవర్ పాపులేషన్. మన భారతదేశంలో మెయిన్ డ్రాబ్యాక్ అదే ఉంది మనకు. పోనీలే అంటాం. పోనీ ఇప్పుడు మీరు రోడ్ మీద పోతున్నారు అనుకోండి, మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది, పడిపోతారు, దెబ్బ తగులుతుంది, మీరు కేసు వేస్తారా? మనకి ఎందుకు అంటాం. కానీ కేసు వేస్తే మీకు లక్షలు కోట్లు వస్తాయి. ఒక ఫేమస్ కేసు ఆఫ్ జాన్సన్ బేబీ పౌడర్, వెరీ ఫేమస్ కేసు. జాన్సన్ బేబీ పౌడర్ ఎంతమంది వాడుతూ ఉంటాము. పిల్ల పుట్టంగానే పర్టికులర్గా మై లేడీ ఆడియన్స్ డెలివరీ కాగానే పిల్లలకు జాన్సన్ బేబీ పౌడర్, జాన్సన్ బేబీ సోప్, జాన్సన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పౌడర్ వాడితే ఆ పుట్టిన పిల్లకు ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అయిపోయింది. బై యూజింగ్ దట్ జాన్సన్ బేబీ పౌడర్
the private parts of the girls, just born girl, were infected. And some billions of rupees were awarded. ఎంతమంది బిలియన్స్ ఆఫ్ రూపీస్, మీకు నా ఫిగర్ గుర్తులేదు, కోట్లలో ఇచ్చారు కోర్టు వాళ్ళు. మనం చేస్తామా అది? మనం చేయము. మనకు ఎందుకు లేపనియండి, ఏదో డాక్టర్ దగ్గర పోతాము, ట్రీట్మెంట్ తీసుకుంటాం, అయిపోతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ सर्विस చేసే దాంట్లో లోపాలు ఉంటే, अगर आपको जो सेवा की जा रही है उस सेवा में अगर किसी भी किस्म की खामी है, then you can approach the consumer commission. You must be a consumer, but you must pay some consideration. Anything done free is not attracted. When you pay even 5 rupees as fees, that means you are hiring these services. The moment you pay the money, wherever you take flight ticket, air ticket, this ticket, that ticket, RTC ticket, anywhere, the moment you pay even 5 rupees, that means you are becoming a consumer eligible to prosecute in the event of there being any deficient service. Hospital ఉంటుంది, మెడికల్ నెగ్లిజెన్స్, ఎంతో ఘోరమైన కేసులు ఉంటాయి, చెప్పుకుంటా కూర్చుంటే దినమంతా అయిపోతుంది. చాలా హారిబుల్ కేసెస్ వేర్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్. మనకు తెలియదు. సి వి గో టు హాస్పిటల్, మనకు ఏం తెలియదు అక్కడ. వీఆర్ కంప్లీట్లీ ఇల్లిటరేట్. ఎందుకంటే మనకు ఏం తెలియదు కదా. ఆ డాక్టర్ చెప్పిందే మనకు పంచాంత మొత్తం అంతే. అది ఎవ్రీథింగ్ ఇస్ వాట్ డాక్టర్ సే. హీ సేస్ ఆపరేషన్ చేయాలంటే చేయాలా, వద్దంటే వద్దు. ఇవాళ ఇప్పుడు స్టంట్లు వేస్తున్నారు. వాట్ ఐఎమ్ టోల్డ్ ఈస్ 75% ఆఫ్ కేసెస్లో స్టంట్ అవసరమే లేదు. ఈవెన్ బైపాస్ సర్జరీ చేస్తున్నారు అవసరం లేకుంటే. మనం ఏం చేస్తాము, వాళ్ళు చెప్పంగానే మన ఓపిక, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా లేకున్నా ఇంటికి పోయి భార్య మంగళసూత్రం మమ్మీ డబ్బులు తీసుకొస్తాం మనం. అది కామన్ థింగ్. అది మీరు మనం అందరం చేస్తాము. డాక్టర్ చెప్పారు అనుకోండి, నో అండర్ స్టంట్ యాంజియోగ్రఫీ అంటే, యాంజియోప్లాస్టీ అంటే 1 lakh బిల్. అసలు అవసరమే ఉండదంటే. వాట్ ఐ టోల్డ్, సమ్ సీనియర్ డాక్టర్స్ టోల్డ్ మీ, అసలు స్టంట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఆల్ ప్రాపర్. నేచర్ హెస్ మేడ్ బైపాస్ సిస్టమ్స్ అంట మనకు. ఈ హార్ట్లో నేచర్ హెస్ మేడ్ బైపాస్ సిస్టమ్. ఒకటి బ్లాక్ అయితే వేరే దగ్గర పోతూ ఉంటుందంట. కానీ మనకు అవన్నీ తెలియవు, మనకు నమ్ముతాము. ఇక వాళ్ళు మనకు ముంచుతున్నారో తేలుతున్నారో తెలుసలేదు. ఐ ఆల్వేస్ సే వన్ థింగ్ టు డాక్టర్స్ ఇన్ ఓపెన్ కోర్ట్. ఐ యూజ్డ్ టు సే, డాక్టర్, సీ యు ఆర్ ద సేవియర్. మాకంటే ముఖ్యం మీరే. ఈరోజు దురదృష్టవశాత్తు నాకు ఏమైనా అయిందనుకోండి బెంచ్ మీద, ఇట్ ఈస్ యూ హూ విల్ సేవ్ మీ. మాకు తెలుసు ఆ విషయం. కానీ ఇక ప్రజెంట్ డే డాక్టర్స్ ఏమైందంటే, దే ఆర్ ఓన్లీ సీయింగ్ ద పర్స్, నాట్ ద పల్స్. పల్స్ చూస్తలేరు, ఓన్లీ పర్స్ చూస్తున్నారు. సో ఐ యూజ్ టెల్ దెమ్, వీ కీప్ అవర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. డాక్టర్ సాబ్, మా జీవితం మేము మీ చేతిలో పెడుతున్నాము. అండ్ పర్స్ ఆన్ ద టేబుల్. జేబులో పర్స్ తీసి మీ టేబుల్ మీద పెడతాము. మీరు ఇద్దరు బోత్ కెన్ ప్లే. మీరు డబ్బులతోనే ఆడుకోవచ్చు, మా జీవితంతోనే ఆడుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఉంది అది. బట్ వాట్ టు డూ? వీ డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. దే వోంట్ గివ్ ద కేస్ షీట్ ఫర్ టేకింగ్ సెకండ్ ఒపీనియన్. దో ఇట్ ఇస్ మ్యాండేటరీ, దే మస్ట్ గివ్ అస్. అసలు వాళ్ళు ఏం మందులు రాస్తున్నారు, మెడికల్ షాప్ తప్ప ఎవరికి అర్థం కాదు లాంగ్వేజ్. ఎక్సెప్ట్ దట్ మెడికల్ షాప్, దట్ టు విత్ ఇన్ దట్ హాస్పిటల్. అది పెద్ద నేరం. అది మందులు అక్కడనే కొనాలంటారు వాళ్ళు. బయటికి వెళ్ళి కొనుక్కపోతే రిఫ్యూజ్ చేస్తారు. మనం మరి ఊరుకుంటాం మనం. యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ దే ఇన్సిస్ట్ దట్ ది మెడిసిన్ షుడ్ బి బ్రాట్ ఫ్రమ్ ద సేమ్ డిస్పెన్సరీ విచ్ ఇస్ ఇన్ ద హాస్పిటల్. ఎందుకు? అదే మందు బయట 25 రూపీస్ ఉంటుంది, ఇక్కడ 75కి అమ్ముతాడు. బయటికి వెళ్ళి తెస్తే పంపించేస్తారు వాళ్ళు. మాత్రమే జరిగింది. బయటికి వెళ్ళి తెస్తే నో టేక్ బ్యాక్. అంటే మిగిలిపోయిన మందులు వెనకటి వాళ్ళ నుంచి మళ్ళీ మెడికల్ షాప్లో వస్తాయి. మనకు తెలియదు. ఆ ఐసీయూ ఒకటి పెద్ద ఫ్రాడ్. ఐసీయూలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. ఏం మందులు ఇస్తున్నారు, ఏం ఇంజక్షన్ ఇస్తున్నారు, గాడ్ ఓన్లీ నోస్. దే గో ఆన్. మనకు కాదని ఇస్తూ ఉంటారు, మనం పోతూ ఉంటాం, తెస్తూ ఉంటాం. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయండి. ఎక్కువ టైం తీసుకుంటే నేను మాట్లాడితే సాయంత్రం దాకా మాట్లాడుతూ పోవచ్చు. కానీ లెట్ us నాట్ వేస్ట్ మచ్ ఆఫ్ ది టైం. ఓన్లీ థింగ్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్ బిహైండ్ అస్. అనుభవం ఉంది కాబట్టి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాము. మీరు దినమంతా మంచి సెషన్స్ ఉన్నాయి. యూఆర్ హ్యావింగ్ గుడ్ సెషన్ త్రూ అవుట్ ద డే. ట్రై టు ఫాలో దెమ్. కొంచెం మన ఫాలో చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, దెన్ యువర్ నైబర్హుడ్, దెన్ ద సొసైటీ. ఫస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. అవగాహన కల్పించండి వాళ్ళకు. వాట్ ఆర్ ది కన్స్యూమర్ రైట్స్, హౌ దే కెన్ బి ప్రొటెక్టెడ్, హౌ దే కెన్ బి సేఫ్ గార్డెడ్, అండ్ హౌ దే కెన్ బి కాంపెన్సేటెడ్. ఇవన్నీ మన యాక్ట్లో ఉన్నాయి. సో I thank CATCO, who is always very kind to
take me to any function which they are doing. For the last 8 years, I am with the CATCO. I am grateful to them for giving me this opportunity. Only thing is, my anxiety is, if at least some of you can know of your legal rights, that is sufficient for me. I don't expect all of you to follow the legal rights. At least some of you, that is sufficient for me. Thank you, gentlemen. Thank you. All the best. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ప్రారంభ సందేశం, whom to whom everyone is a consumer. There is no end to file a case. తన యొక్క సుదీర్ఘ ప్రొఫెషన్లో ఎన్నో కేసెస్ను తను సాల్వ్ చేస్తూ ఆల్వేస్ ఈజ్ ఏ వీ కెన్ సే హిమ్ యాజ్ ఏ వినియోగదారుల పక్షపాతే జస్టిస్ శ్రీ ఎంఎస్కే జైస్వాల్ గారు 5 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారుల పరిష్కార కేంద్ర కమిషన్కు వారు ప్రెసిడెంట్గా వ్యవహరించి గొప్ప గొప్ప కేసులను వినియోగదారుల వైపు పరిష్కరించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన కళాశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్దేశించి మాట్లాడడం, ముందు ముందు ఈ కళాశాలలో కూడా ఒక కన్జ్యూమర్ క్లబ్ అనేది ఉంది సార్. క్యాట్కోతో ఒక ఎంఓయూ ఉంది. కన్జ్యూమర్ క్లబ్ ఆఫ్ దిస్ బీజేఆర్ కాలేజ్ అండ్ క్యాట్కో టుగెదర్ డెఫినెట్లీ విల్ ఎస్టాబ్లిష్ a center for consumer studies. Not only that, even in your BCom, if there is a subject on this CPR, call me. I will take one class for them. No problem. Anytime you can call me. మన BCom లో ఉంటుంది, CEC లో ఉంటుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈవెన్ BCom లో మనకు బిజినెస్ లాలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. If there is anything, I am prepared to come and take regular class also. I don't want anything. నాకు ఏమొద్దు, ఒక కప్ మంచి టీ ఇస్తే ఏం లేదు, అది కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. దెన్ సార్, ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కేశవ్ మెమోరియల్ లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. దెన్ ఫర్దర్ అంబేద్కర్ లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆన్ ద వే, దే విల్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్. డెఫినెట్లీ దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు దెమ్ ఆల్సో ఇన్ దేర్ ప్రొఫెషన్ ఫర్ గెటింగ్ ద నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ ప్రారంభ సెషన్ కంప్లీట్ అయిందని తెలియజేస్తున్నాను. ఈ సెషన్కు విచ్చేసినటువంటి గౌరవ అతిథులకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయాల్సిందిగా శ్రద్ధ జైస్వాల్ మేడం గారిని కోరుచున్నాను.